ఆంధ్రప్రదేశ్లో మత సామ్రాజ్యాన్ని పరిరక్షించాలి. నేను కామెంట్ చేయడానికి రాలేదు, ఇక్కడికి హితవు చెప్పడానికి వచ్చాను. రేపు జరిగేదాన్ని ముందు ఊహించుకుని అది జరగకుండా నిర్ణయం నడిపించు అని చెప్పడానికి హితవు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కామెంట్ చేయడానికి వస్తే మీ దగ్గర రాను, జగబెడ్లో గురించి కామెంట్ చేసేస్తాను, హాట్గా రాసేస్తారు. మీరు చేసినటువంటి ఓఎస్డీలు ఎవరు లేరు, మీరు అటువంటి ఆరోపణలు చేయొద్దు. ఇక అవినీతి అధికారులు అంటారా, మనమేమీ భూతత్వం పెట్టి చూడలేము. అవినీతి అధికారి ఎవడన్నా తగిలితే వాడికి శిక్ష ఉంటుంది, తప్పింతాం. విధానంలో హిందూ సాంప్రదాయ ప్రకారం మనం చూసుకుంటే రెండు రకాలు. ఒకటి నిబంధనలతో కూడుకున్నటువంటి దేవాలయాలు, నిబంధన లేకుండా ఎవడైనా సరే గర్భగుడిలో కూడా వెళ్ళిపోయి దేవుణ్ణి ముట్టుకుని దర్శనం చేసుకునే దేవాలయాలు రెండు రకాలు ఉంటాయి. అక్కడ ఆ రెండు రకాలకి ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనలు చూచా తప్పకుండా పాటించుకుంటూ మనం వెళ్ళగలిగినప్పుడే ఆ ఆధ్యాత్మికత నిలబడుతుంది, మనకి దైవ విధానంలో నమ్మకం కలుగుతుంది. ఆ రకంగా ఉండాలన్నదే నా కోరిక. ఇప్పుడు తిరుపతి అనేది ఒక ధనికుల స్వర్గం కింద అయిపోయింది. అది అయినా లేదు కదండి, పరీక్ష లేదు కదా. ఓకే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కార్యక్రమంగా తీసుకెళ్తున్నట్టుగానే భావించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను అనేది. ఎందుకంటే ఈ రకంగా అనడానికి సారీ సార్, ఇవాళ ఆయన ఎప్పుడైతే ప్రోగ్రాం ఇచ్చాడో నేను వెళ్ళడానికి 28 వెళ్తున్నానని చెప్పేసి నేను దాని మీద అప్పుడే స్టార్ట్ అయింది. మీరు వెళ్ళినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలకు కట్టుబడి నిజంగా ఏమాత్రం ఈ రాష్ట్రాన్ని ప్రశాంతమైనటువంటి విధానంలో ఉంచాలనుకుంటే మీ మీద బాధ్యత ఉంది. వెళ్ళడంలో అభ్యంతరం లేదు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, అక్కడ ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి మనం వ్యవహరించాలి. ఇది 1-2 సార్లు నేను నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకుని నిర్విఘ్నంగా తోసిపుచ్చి ఆ నిబంధనల్ని ఈయన పలుమార్లు దేవస్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏది తిరగబడిపోదు మీరు వెళ్ళకపోతే. మీ రాజకీయాలకు అడ్రో, మీ కథ మీరు నడుపుకుంటారు, మా కథ మీరు నడుపుకుంటారు. ఖచ్చితంగా మీరు మీ మనసులో, నేనైతే మీరు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడానికి మీ మనసులో గతంలో నా పాలనలో తప్పు జరిగింది, ఆ తప్పుకి ప్రక్షాళన చేసుకోవాలి. ఆ ప్రక్షాళన చేసుకోవడం కోసం నేను ఈవేళ దైవాన్ని దర్శనం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామిని అనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. అప్పుడు నిబంధనలకు లోబడి వెళ్ళినట్టయితే మరింత పరిపక్వత వస్తుంది దీనికి. అలా చేయమని చెప్పేసి ఒక ఎల్డర్గా నేను మీకు సలహా ఇస్తున్నాను. సలహా ఇస్తూ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, మత సామ్రాజ్యాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత నాకెంతుందో మీకు అంతే ఉంది కాబట్టి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి ఒక డిమాండ్. మీకు నేను డిమాండ్ చేసేది ఏంటంటే, తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క నిబంధనలు, అనాదిగా వస్తున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో
ఆ నిబంధనలో ఇంకా తేటతెల్లంగా మీకు చెప్పాలంటే ఇతర మతస్థులు ఎవరైనా సరే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నట్టయితే నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వెంకటేశ్వర స్వామి మీద ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టి ఆయన ఆ దర్శనానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఇతర మతస్థుడు. అది నేను కాదనేది కాదు కదా, నేను అనేది కాదు, నేను చెప్పేది నేను అనేది కాదు, అది ఆయనే ఇతర మతస్థుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ డిక్లరేషన్ మీద పెట్టే వెళ్ళాలి. పెట్టి వెళ్ళాలని ముందస్తుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ముందు పెట్టలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా. ఇందాక సోదరుడు అడిగినట్టుగా ఆయన ఎప్పుడు దంపతులు అంటే వెళ్ళలేదు. పట్టుబట్టలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అన్నది అతి కీలకమైంది, ముఖ్యమైంది, పవిత్రమైంది. దాన్ని దంపతులు ఇవ్వాలి. ఆ దంపతులు ఇచ్చే దురదృష్టాన్ని 5 సంవత్సరాలు కోల్పోయాము. అయ్యే అరిష్టాలు ఇవన్నీ కూడా. అటువంటి పరిస్థితి ఇవాళ ఆయన నువ్వు దంపతులతో వెళ్ళని డిమాండ్ చేయడానికి నాకు ఒక్కలేదు. ఎందుకంటే ఆయన బట్టలు ఇవ్వడానికి వెళ్తలే, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడు అధికార పక్షం. నేనేం చెప్తున్నాను, నేను వెళ్ళొద్దని చెప్పలే, నిబంధనలు లోబడి వెళ్ళమంటున్నా.